ఏంటమ్మా అంత సంతోషంగా వస్తున్నావు? ఏమిటక్క నీ బజార్ పోయి సామాన్ తీసుకున్నా. తీసుకొని వస్తుంటే ఒక ఆయన కలిసిండు. పెద్ద మనిషి అడుక్కుంటే ఆయన ఉన్నట్టుంది. ఆయన అమ్మా నాకు కళ్ళు లేవు, గుజ్జోని, మాటలు రావు, మూజోని, నువ్వు మహాలక్ష్మి దేవతలా ఉన్నావు, నాకు ఒక 10 రూపాయలు దానం చేయి తల్లి అన్నాడు. ఆయన చెప్పి ఆయన నిజమే అనుకోండి. నిజమే కదా, మనం అనుకునేది ఏముంది, నిజమే కదా. 10 రూపాయలు తీసి ఇచ్చిన. నిజం కదా అత్తమ్మా? ఆయన అన్ని నిజాలు చెప్పినాడమ్మా, అన్ని అబద్ధాలు చెప్పిండు. No, 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 no. శాంతమ్మా డిన్నర్ చేయరాదమ్మా. మా అమ్మాయిని మధ్యాహ్నం డిన్నర్ రాత్రికి వేస్తారు. అట్లనా? అది రాసిందేనమ్మా. నా కొడుకు ఏం కాయలు తెచ్చి పెట్టిండాడా, 2-3 రకాల కాయలు తెచ్చిండు. తినాలే కోసి అమ్మ, జరా తినబుద్ధి అవుతుంది. తినే ఊక పని లేని పని చెప్తుంటావు. నాకు పని చేసుకొని పాడు చేసుకొని తినే కాయలే తెచ్చిండమ్మా, 2-3 రకాల కాయలు తెచ్చిండు. కోసి రాదమ్మ, తినాలనిపిస్తుంది. ఇప్పుడే తింటివా? అట్టనా? తింటే మాత్రం కాయ తినరా? తింటే కోసి అమ్మ, తెప్పు అమ్మ. కాయలు ఎన్ని కాయలు తింటే 2 కాయలు తినాలి. తింటలే, 2 తింటలే. తింటావా? తినకపోతే చూడు మళ్ళా. తింటలే. ఏ కాయలైనా నేను చెప్పి తింటలేవు కదా, అవి తినాల్సిందే. తినే కాయలే తెచ్చిండమ్మా. సరే సరే చేస్తున్నా. తిను. 2 శిప్పాల కాయలు, ఈ నిమ్మకాయలు తిను. No, 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 no.